కార్తీక మాసంలో కాకుండా జనవరిలో వెళ్తాను. బాల్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. నేను మీ మాధురి వెంకటరెడ్డి. కార్తీక మాసంలో కాకుండా జనవరిలో వెళ్తున్నాం అనమాట మేము పిక్నిక్ కి. ఆఫీస్ వాళ్ళది అఫీషియల్ పిక్నిక్ అనమాట. అందుకని సండే మొత్తం అంతా ప్లాన్ చేశారు. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయిపోతాము అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 5 అవుద్ది అన్నారు. మా పెద్దోడైతే నిన్న స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. పిక్నిక్ ఎప్పుడు వెళ్తాం అని. ఎందుకంటే వాడు చిన్నప్పుడు అంటే బాగా మంత్స్ బేబీగా ఉన్నప్పుడు వెళ్ళాం పిక్నిక్ కి. మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్ళాం, మళ్ళీ ఇదే వెళ్ళడం. అక్కడికి వెళ్ళేంత వరకు పిల్లలు ఆకలితో ఏముంటారని మార్నింగే లెగ్స్ ఇగో ఈ పూల్ మక్కన కూడా ఫ్రై చేసి ఉంచాను. బస్ లో అలా తినడానికి ఫింగర్ ఫుడ్ లో ఉంటది అని. ఇది తీసుకెళ్తే అక్కడ ఒకవేళ ఫుడ్ వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఇవి తింటూ ఉంటారు. అండ్ చిన్నోడికి అయితే నా మిల్క్ సరిపోతుంది కదా, అదనమాట ఐడియా. అరే కియాన్కి తెలిసిపోయింది అమ్మ వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు నన్ను అని. అందుకే ఇంత గుడ్ బాయ్. కియాన్కి కూడా తెలిసిపోయింది, అందుకే బట్టలు వేస్తుంటే ఏడట్లేదు, చక్కగా ఎంచుకుంటున్నాడు కదా. సో అదనమాట సంగతి. మొత్తం అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము పిక్నిక్ వెళ్ళడానికి. పిల్లల ఎక్సైట్మెంట్ బయటకు వెళ్ళడం అయితే, నా ఎక్సైట్మెంట్ ఏంటంటే పిక్నిక్ కి వెళ్లే దగ్గర నాకు పర్సనల్ గా అంటే ఒక 2-3 ఫ్యామిలీలే తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ తెలియదు. కొత్త జనాన్ని కలుస్తాను, కొత్త పరిచయాలు అవుతాయని కాస్త ఎక్సైట్మెంట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు బ్యాగ్ అవసరం కదా పిల్లలు ఉన్నప్పుడు. అందుకని వాళ్ళ కోసం ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్, డైపర్స్, వెట్ వైప్స్, ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, ఇంకా ఆడుకోవడానికి ఇలాంటి బాల్స్ కూడా సర్దేశాను. మార్నింగ్ 9 కల్లా రెడీ అయిపోయి ఉండమన్నారని రెడీ అయిపోతే బస్సు 9:30కి వచ్చింది. హాయ్, బస్సు వచ్చిందా? మన ఇంటికి దగ్గరలోనే పెట్టారా బస్సు. ఉన్నాడు, వెళ్ళిపోదాం పదా. బస్సు వరకే వెళ్ళిన తర్వాత స్ట్రాలర్ మర్చిపోయాను, గుర్తొచ్చింది. మళ్ళీ అది తెచ్చుకుందాం అని వచ్చాను. ఇంటి దగ్గరలో బస్సు పెట్టారు కాబట్టి ఇలా అయ్యింది. అదే దూరంగా ఉండుంటే అయిపోదు. ఇంకా చిన్నోడిని బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఎలా కాయాలా అనుకున్నాను. ఇంట్లో ఉంటే అలా తిరుగుతూనే ఉంటాడు, కానీ బస్ ఎక్కిన వెంటనే బుద్ధిగా నాన్న పక్కన కూర్చుని పోయాడు. పిక్నిక్ రిసార్ట్ లో ప్లాన్ చేశారనమాట. అక్కడికి వెళ్ళాలంటే దగ్గరలో ఒక 50 మినిట్స్ జర్నీ చేయాల్సిందే. 20 నుంచి 30 ఫ్యామిలీలు వస్తారనుకుంటే చాలా మంది ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళందరం ఆడుతూ పాడుతూ ఈ మధ్యలో ఇలా ఫోటోలు తీసుకుంటూ బయలుదేరిపోయాము. బస్సులోనే స్టార్ట్ చేసేసారు హంగామా అంతా అంత్యాక్షరితోని. చిన్నప్పుడైతే ఎన్ని సాంగ్స్ పాడేదాన్నో అంత్యాక్షరిలో. కాకపోతే ఇక్కడ చిక్కు ఎక్కడ వచ్చిందంటే అందరూ హిందీ వాళ్ళు, వీళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ పాటలు రావు. ఆడవాళ్ళందరూ ఒక టీము, మగవాళ్ళందరూ ఒక టీం అన్నట్టు విడిపోయి సాంగ్స్ పాడుతున్నారు. కాకపోతే ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళకి అక్షరాలతో సాంగ్స్ గుర్తురానప్పుడు మాతో తెలుగు పాటలు పాడించేసేవాళ్ళు. అలా పాడుతూ ట్రావెల్ చేస్తున్నాము. సగం దారి వరకు రోడ్ బాగుంది, కానీ మిగిలిన సగం అయితే అసలు మట్టి రోడ్ అనమాట. పైకి కిందకి బస్సు ఎంతలా ఊగిపోయిందో తెలీదు. కొండల మధ్యలోంచి వెళ్ళాలి. బిలాస్పూర్ నుంచి 45 కిలోమీటర్స్ లో సక్రి అని ఒక విలేజ్ ఉంటది. ఆ విలేజ్ లోనే బోల్డ్ అన్ని రిసార్ట్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన రిసార్ట్ పేరు అయితే అన్నయ్య రిసార్ట్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే బోల్డ్ అన్ని ఈము కోడ్లు వచ్చాయి. ఫస్ట్ చూసిన వెంటనే పేరు అసలు గుర్తురాలేదు. చాలాసేపు ఆలోచించాక అప్పుడు ఈము కోడి అని గుర్తొచ్చింది. కాస్త లోపలికి వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. అక్కడ ఎంట్రన్స్ రిసెప్షన్ అయితే అసలు అదిరిపోయింది. అనుకున్న టైం కంటే ఒక 45 మినిట్స్ లేట్ గా రీచ్ అవ్వడం వల్ల అందరూ కంగారు పడుతున్నారు అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత చాలా గేమ్స్ ప్లాన్ చేశారు. అందరం ఎంజాయ్ చేయాలని వాటి కోసం రెడీ అయిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఉన్న టైంలో మగవాళ్ళందరూ క్రికెట్ ఆడదామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు ఆ బిజీలో ఉంటే మేము మొత్తం రిసార్ట్ అంతా కవర్ చేసేస్తున్నాము, ఎక్కడ ఏమున్నాయని చూడడానికి. అన్నిటికంటే నాకు బాగా ఈ పూల్ దగ్గరే నచ్చింది. రిలాక్స్ అవ్వడానికి కూడా బాగా ఇచ్చాడు సెటప్. పెద్దోళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటే మేమేమన్నా తక్కువ అని ఇద్దరు చూడండి బ్యాట్ బాల్ పట్టుకొని ఎలా వెళ్ళిపోయారో గ్రౌండ్ లోకి. కియాన్ బాల్ ఫికు, బాల్ బౌలింగ్ కరు.
రిసార్ట్ లో చాలా పక్షులు ఉన్నాయి. స్టార్టింగ్ లోనే ఈము కోడ్లు ఉన్నాయి కదా, ఇక్కడేమో గిన్నె కోడ్లు. ఇంకా లోపల అలా రిసార్ట్ లో చూసుకుంటూ వెళ్తే బోల్డ్ అని డక్స్, పికాక్స్ అంటూ చాలానే ఉన్నాయి. వాటిని లోపల పెట్టి బంధించేయకుండా ఫ్రీగా వదిలేశారు. మాకు కూడా చూడడానికి చాలా సరదా వేసింది. వాటిని డైరెక్ట్ గా చూస్తుంటే అసలు వెల్వెట్టి సాఫ్ట్ లా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మాత్రం కరవడానికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ చిన్న డక్ కూడా ఉంది. ఆ చిన్న డక్ ని మనం ఏమన్నా చేస్తామని భయం అనమాట. అనుకోకుండా ఈ క్లిప్ తీస్తున్నప్పుడే పీకాక్ కూడా ఎగిరింది కింద నుంచి పై వరకు. అప్పటి వరకు నాకు పీకాక్స్ ఎగురుతాయన్న విషయమే తెలీదు. చూస్తుంటే మాత్రం భలే అనిపించింది నాకు. ఇంకా చాలా పీకాక్స్ అలా రోడ్ మీదే తిరుగుతూ ఉన్నాయి. పిల్లలైతే చాలా సరదా పడ్డారు అవి చూసి. చూస్తున్నారు కదా క్రికెట్ ఆడే దగ్గర హడావుడి, ఇంకా మ్యూజిక్, అందరి గోలలు వింటుంటే నాకైతే స్టేడియంలో ఉన్నట్టే అనిపించింది. నేనైతే చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను క్రికెట్. మా చిన్నోడైతే గ్రౌండ్ నుంచి అడుగు బయట పెట్టడానికి ఎంత గోల్ చేశాడో. ఇంకా వాడు నా గ్రౌండ్ లోనే వదిలేసి పెద్దోడిని తీసుకుని పూల్ దగ్గరికి వచ్చేస్తే వాడి ఏజ్ పిల్లాడు ఒకడు తగిలాడు వాడికి. ఇద్దరు కలిసి చక్కగా ఆడుకున్నారు పూల్లోని. పిల్లలిద్దరికి ఎక్స్ట్రా పేర్స్ పెట్టాను. ఇలా పూల్ ఉంటదని తెలిస్తే నేను కూడా ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ తెచ్చుకుని హ్యాపీగా దిగిపోయేదాన్ని పూల్లోని. ఈసారి ఛాన్స్ మిస్ అయ్యాను. స్విమ్మింగ్ మీద నా ఇంట్రెస్ట్ ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కాకపోతే మా ఊర్లో నేర్పించడానికి ఎవరు ఉండేవారు కాదు. చిన్నప్పుడు అలా గడిచిపోయింది. ఇంకా పెళ్ళయింది కదా, ఈసారి నేర్చుకోవచ్చులే నేను మా ఆయన కలిపి అనుకుంటే పెద్దోడు కడుపుని పడ్డాడు. సరే వీడు పెద్దోడు అయ్యాడు, ఈసారి వాడితో కలిసి నేర్చుకోవచ్చు కదా అని 2 years బ్యాక్ జాయిన్ అయితే అప్పుడు మళ్ళీ చిన్నోడు కడుపుని పడ్డాడు. ఇంకా వీడు కూడా కాస్త పెద్ద అయితే ముగ్గురం కలిసి స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్ళిపోతాము. జెంట్స్ క్రికెట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కూడా వచ్చి ఆడమన్నారు క్రికెట్. అందుకని మేము కూడా 2 teams కింద విడిపోయి కాసేపు ఆడాము 4 overs కి. గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా పరిగెట్టి ఆడి అలసిపోయామని కూర్చుని ఆడే గేమ్ ఒకటి స్టార్ట్ చేసేసారు. ఈ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట గేమ్ ఎలా ఆడాలో. మొత్తం రూల్స్ అన్ని చెప్తున్నారు. మొత్తం హిందీలో ఉంటది కదా, అర్థం అవుతుందా అవ్వదా అని కొంచెం మధ్యలో ఆడదామని ఫస్ట్ పెద్దోళ్ళకి ఇచ్చాం ఛాన్స్. గేమ్ అలా అవుతుంటే మా కియాన్ గడి ఫ్రెండ్ చూడండి రైమ్స్ చెప్పేస్తుంది మైక్ పట్టుకుని. ఎంత క్యూట్ గా చెప్తుందో కదా. మా కియాన్ కన్నా 6 months పెద్దదన్నమాట. సో 6 months తర్వాత మా కియాన్ కూడా ఇంత క్యూట్ గా మాట్లాడితే వినాలని ఉంది. ఇప్పుడు గేమ్ లోకి వచ్చేస్తే అక్కడ పేక ముక్కలు ఉన్నాయి కదా, అందులో కింగ్, క్వీన్, జాక్ ఇవన్నీ తీసేసి ఓన్లీ నెంబర్స్ ఉండేవే పెట్టారు. కార్డ్స్ అన్ని షఫల్ చేసి పెట్టారు. పక్కన బాక్స్ లో కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కార్డ్ తీసి ఆ కార్డ్ మీద ఏ నెంబర్ అయితే ఉందో అంత కౌంట్ వచ్చేలాగా కాయిన్స్ పెట్టాలి. ఇన్ కేస్ 7 వచ్చింది అనుకోండి ఒక 5 రూపీ కాయిన్, ఒక 2 రూపీ కాయిన్. అదే 6 వచ్చింది అనుకోండి 3 2 rupees కాయిన్స్ లేదా 6 1 rupees కాయిన్ అలా పెట్టాలి. 1 minute టైం లిమిట్ లో ఎంతమంది హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్. మా చిన్నోడు ఏడుస్తున్నాడని ఫాస్ట్ గా మధ్యలో ఒక ఆడుతుంటే తర్వాత నేను తీసేసుకుని ఆడేసి బయటకు వచ్చేసి వాళ్ళని తిప్పుతున్నాను. ఆ గేమ్ అంతా అయిపోయాక తెలిసింది ఏంటంటే ఫస్ట్ మనకే వచ్చిందని. అమ్మయ్య మనకు ఒక గిఫ్ట్ వచ్చేసింది కదా అని ఊపిరి పీల్చుకొని అలా పిల్లలతో షికార్కి వెళ్ళాము. మళ్ళీ ఆ మధ్యలో ఉన్న బాతు చూసారా ఎంత బుర్ర పైకెత్తి చూస్తుందో. మేము వచ్చామని అక్కడ చిన్న బాతు ఉంది కదా, దాన్ని మేము తీసుకెళ్లిపోతామేమో అని దాడి చేయడానికి వచ్చేస్తున్నాయి. దూరం నుంచి చూస్తే క్యూట్ గా ఉన్నాయి కానీ అలా అన్ని కలిసి ఒకేసారి మీదకి వచ్చేస్తుంటే భయం వేసింది. అందుకే కాస్త వెనక్కి వెళ్ళిపోయి పిల్లలకి చూపిస్తున్నాను. చూసారా అవి యూనిటీగా ఎంత బాగున్నాయో. మీ ఇద్దరు కూడా అలాగే ఉండాలి, ఎవరి దగ్గరికి వచ్చినా ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తున్నాను. అలా మేమంతా తిరిగి వచ్చేసరికి స్టార్టర్స్ అవి సర్వ్ చేస్తున్నారని ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను. వీళ్ళు చూసారా ఎంత చక్కగా చిల్ అవుతున్నారో. ఇంకా వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అవసరం ఉంటుందని ఒక రూమ్ కూడా బుక్ చేశారు రిసార్ట్ లో. ఆ రూమ్ వ్యూ అయితే సూపర్ గా ఉంది. బాల్కనీ వ్యూ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. వాష్రూమ్ కూడా ఓపెన్ ఏరియా అంతా చాలా బాగుంది వెంటిలేషన్ తో. రిసార్ట్ అంతా తిరిగి రూమ్ చూసుకొని వచ్చేసరికి వీళ్ళు హౌసీ ఆడడం స్టార్ట్ చేసేసారు. సో నేను కూడా జాయిన్ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే అందరూ హిందీ వాళ్ళేనండి. అసలు తెలుగు వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. హౌసీ ఆడేటప్పుడు నెంబర్లు ఒక్కోసారి హిందీలో చెప్తారనమాట. ఇంకా అలా కాదని ఇంగ్లీష్ లో కూడా చెప్పండి అంటే 2 languages లోనే చెప్పారు. గేమ్ కంప్లీట్ గా ఫినిష్ చేసేసి లంచ్ దగ్గరికి వచ్చేసాము. లంచ్ కూడా అందరం కలిసి, నేను బాస్ నువ్వు నాకు ఎంత పని చేస్తావు, నేను సీనియర్ నువ్వు జూనియర్ అలాంటి భేదాలేం లేకుండా అందరూ కలిసి చక్కగా భోజనం చేసేసారు. ఇటు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరే ముందు వీళ్ళకి ఫుడ్ నచ్చుతుందో లేదో అని ఫుల్ మక్కన తీసుకొచ్చాను కదా, అది అసలు ఓపెనే చేయలేదు. ఇక్కడ బోల్డ్ అనే వెరైటీస్ ఉండడం వల్ల కొంచెం కొంచెం తినేసి పొట్ట నిండిపోయింది వాళ్ళకి. అందరికి లంచ్ అయిపోయిన తర్వాత ఫన్ మోడ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మా కియాన్ సాంగ్ పాడేద్దామని మైక్ తీసుకొని ఓ అంటూ అరుస్తూ ఉన్నాడు. మొత్తం అసలు మైక్ ఇమ్మంటే కూడా ఇవ్వలేదు. వాడికి వచ్చిన భాషలో నచ్చినట్టు పాడుతున్నాడు. ఇంకా సాంగ్ సెక్షన్ అంతా అయిపోయింది.
అయిపోయిన తర్వాత కపుల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే డెమో చేసి చూపిస్తున్నారు ఎలా ఆడాలి అనేది. గేమ్ ఏంటంటే ఇక్కడ వెనకట్ల పెద్ద పెద్ద బెలూన్స్ ఉన్నాయి కదా, అవి వైఫ్ అండ్ హస్బెండ్ వెనక్కి తిరిగి నుంచోవాలి. వాళ్ళ వీపుల మధ్యలోని ఈ బాల్ పెడతారు. అటువైపు ఇటువైపు చైర్స్ ఉన్నాయి కదా, దానిపైన ప్లేట్స్ పెట్టున్నాయి. ఒక ప్లేట్ లో అయితే కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలి, ఆ బెలూన్స్ కింద పడకుండా ఒక ప్లేట్ లో ఉన్న కాయిన్ తీసుకొని వచ్చి ఇంకొక ప్లేట్ లో వేయాలి. బాల్ ని అయితే హ్యాండ్స్ తోని పట్టుకోకూడదు. ఎప్పుడైనా ఎగో ఇప్పుడు మాకు ఎగిరిపోయిందిగా, అలా ఎగిరిపోతే మళ్ళీ సెట్ చేసుకుని గేమ్ కంటిన్యూ చేయాలి. ఇలా 1 minute లో ఎవరు ఎక్కువ కాయిన్స్ వేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. ఈ గేమ్ ఆడినప్పుడు అయితే ఫుల్ మజా వచ్చింది మా అందరికి. గేమ్ అయితే చాలా బ్యాలెన్స్డ్ గా ఆడాలి. కంగారు పడి ఒక్కళ్ళు ఒక స్టెప్ ముందుకేసినా ఒక్కళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేసినా మొత్తం బాల్ ఎగిరిపోతుంది అనమాట. అందరూ గేమ్ ఆడేసి అలసిపోయిన తర్వాత కాసేపు కూర్చుని ఆడుకుందాంలే అని హౌసీ స్టార్ట్ చేశారు. ఇదేమో ఫస్ట్ హౌసీ అయ్యింది కానీ అది ఓన్లీ లేడీస్ కి. ఇదేంటంటే మొత్తం అందరూ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క టికెట్ ఇచ్చారు, అందరూ కూర్చుని ఆడాల్సిన గేమ్. ఇప్పుడు హౌసీ పెట్టినా నేను చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ మళ్ళాగా 3 లైన్స్ ఫుల్ హౌసీ అలా కాదు, ఇష్టం వచ్చినట్టు ఆడతారనమాట. దేవరాని అని, జటాని అని, స్టార్ అని, ఇప్పుడైతే కొత్తగా విన్నాను పిరమిడ్ అని కూడా ఏదో పెట్టారు. మేము మా 2 కళ్ళు టికెట్లో పెట్టేసుకుని కాన్సన్ట్రేటెడ్ గా గేమ్ ఆడుతుంటే మా చిన్నోడు మాత్రం ముందు గేమ్ అయింది కదా, ఆ బాల్స్ పట్టుకొని చక్కగా ఆడేసుకుంటున్నాడు. నీకైతే ఒక ఎండ్ కి వచ్చేస్తుంది గేమ్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ గేమ్ అయిన తర్వాత డైరెక్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ కార్డ్స్ గేమ్ లో విన్నర్ నేనే కదా, సో నాతోనే స్టార్ట్ చేశారు. వరుస పెట్టి మొత్తం ఏంటేంటి గేమ్స్ కండక్ట్ చేశారో అన్నిటికీ ప్రైజెస్ వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సెకండ్ కపుల్ గేమ్ ఆడాం కదా, అక్కడేమో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 17 కాయిన్స్ వేసారు 1 minute లో, మాది వచ్చేసి 14. సేమ్ 14 స్కోర్ తో ఇంకొక 2 pairs ఉంటే ముగ్గురికి కలిపి మళ్ళీ టైది పెట్టారు. అప్పుడు ఇంకొకరు గెలిచారులేండి. లాస్ట్ లోని హౌసీ పెట్టారు కదా, అక్కడ పిరమిడ్ అని వెరైటీగా ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఫస్ట్ లైన్ లో ఒక నెంబరు, సెకండ్ లైన్ లో 2 నెంబర్లు, థర్డ్ లైన్ లో 3 నెంబర్లు అయితే అది పిరమిడ్ లో లెక్కేస్తారంట. అదొక ప్రైజ్ వచ్చింది నాకు. అండ్ మొత్తం అన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ హ్యాంపరు, అలాగే వచ్చిన ప్రతి కిడ్ కి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. పిక్నిక్ రోజు నా ఫ్రెండ్ కాజల్ బర్త్డే కూడా, సో మొత్తం పిక్నిక్ అంతా అయిపోయాక లాస్ట్ వెళ్లే ముందు ఇలా కేక్ కట్ చేపించారు. ఇక పిక్నిక్ అంతా అయిపోయి వెళ్లే ముందు స్నాక్స్ అండ్ హాట్ కాఫీ అండ్ టీ సర్వ్ చేశారు. ఇలా ఇక్కడ స్నాక్స్, కాఫీలు, టీలు అన్ని అవుతుండగానే అటు సైడ్ మళ్ళీ మైక్ పట్టుకొని సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ళాలని అనిపించట్లేదు ఇంటికి, ఇంకా పార్టీ అవుతూనే ఉండాలి, ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉండాలి అని అనిపించింది. నెక్స్ట్ టైం పిక్నిక్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం 1 night స్టే ఉండేలా ప్లాన్ చేద్దాం అని అనుకున్నాము. స్నాక్స్లు, డాన్స్లు తర్వాత ప్యాకప్ చెప్పేసి బస్సులో స్టార్ట్ అయ్యే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. నాకు మార్నింగే కాస్త కడుపులో తిప్పింది. అంత ఖాళీ కడుపుతోనే వికారం వచ్చినప్పుడు ఇప్పుడు తినేసి ఎక్కితే మళ్ళీ వాంతులు అయిపోతాయని నేను వెనకాతల ఫ్రెండ్స్ కార్ లో ఇంటికి వచ్చేద్దామని నేను కియాన్ ఆగిపోయాము. ఈయన పెద్దోడు వెళ్ళిపోయారు బస్ లోనే. ఇంకా రిసార్ట్ లో ఒక అరగంట సేపు ఉండి అక్కడున్న గేమ్స్ అన్ని ఆడేసి జాలీగా వచ్చేసాము ఇంటికి. వచ్చే ముందు రిసార్ట్ లో 1 night స్టే కి ఎంత ఛార్జ్ చేస్తారని తెలుసుకుని షాక్ అయ్యాను. 8,000 ఛార్జ్ చేస్తారంట, అది కూడా వితౌట్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ GST. మళ్ళీ మొత్తం అందరం కలిసి రిసార్ట్ లో 1 day ఎంజాయ్ చేసినందుకు బిల్ చూస్తే ఇంకా కళ్ళు ఎదిరిపోయాయి. ఓన్లీ అక్కడ మన రిసార్ట్ లో తిరిగి వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసినందుకే వాళ్ళు 1,30,000 వేశారు బిల్లు. ఓరి దేవుడా అనుకున్నాను విన్న వెంటనే. అందరి దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ బిల్ కట్టడానికే సరిపోతుందేమో, ఇంకా గిఫ్ట్లు ఏమాత్రం ఇచ్చుంటారని ఇంటికి వచ్చిన వెంటనే గిఫ్ట్లు ఓపెన్ చేశాను. నేను నాకు వచ్చిన ఓపెన్ చేస్తుంటే మా కిట్టిగాడు వాడికి వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తున్నాడు మీకు. అందరికి గిఫ్ట్ హ్యాంపర్ లా ఇచ్చారు కదా, ఆ గిఫ్ట్ అయితే సూపర్. ఇదే బెడ్ షీట్ అనమాట, కింగ్ సైజ్ ది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. గెలుచుకున్న 2 గిఫ్ట్లు కూడా బాగున్నాయి. ఒకటి గ్లాస్ వేరు, ఒకటి సిరామిక్ వేరు. ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాడదాంలే, ఇప్పుడు తీసినా పగలు కొట్టేస్తారని తీసిన వాటిలోనే పెట్టేశాను. ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేస్తూ అలిసిపోయి ఉన్నాను. ఇలా ఒక్కరోజు అన్ని వదిలేసి హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా బయటకు వెళ్ళి వచ్చేసరికి చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది నాకు. మగవాళ్ళకి వారానికి ఒకసారి సండే హాలిడే ఉంటుంది, కానీ మనలాంటి ఆడవాళ్ళకి మాత్రం కనీసం 2-3 నెలలకి ఇలాంటి ఒక రోజు వస్తే హాయిగా ఉంటది. బ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. See you in the next video. Bye bye.